అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగులోని గద్య భాగానికి సంబంధించిన పాఠాలను స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో మనకి గద్య భాగంలో ఫస్ట్ పాఠ్యాంశము పాల్కురికి సోమనాథుడు అనే ఈ పాఠ్యాంశాన్ని రచించింది గడియారం రామకృష్ణ శర్మ గారు. ఈ పాఠ్యాంశంలో మనకు కవి పరిచయము, పాఠ్యభాగము, లాంగ్ క్వశ్చను, 6 మార్క్స్ క్వశ్చను, తర్వాత 2 మార్క్స్ క్వశ్చను, 1 మార్క్ క్వశ్చన్స్ మొదలైనవి అడుగుతారు. దీంట్లో సందర్భ సహిత వాక్యాలు అనేవి ఉండవు. తర్వాత వ్యాకరణ అంశాలు కూడా ఏమీ లేవు. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే, కవి పరిచయము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఈ లెసన్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇక పాఠ్యభాగం స్టార్ట్ చేసుకునే ముందు మనం కవి పరిచయాన్ని చూద్దాము. ఈ పాల్కురికి సోమనాథుడి గురించి రచించింది గడియారం రామకృష్ణ శర్మ గారు. రచయిత పరిచయం చూసినట్టయితే గడియారం రామకృష్ణ శర్మ కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకుడుగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా, ఉద్యమకర్తగా వివిధ రంగాలలో క్రియాశీలమైన పాత్ర పోషించిన బహుముఖ ప్రజ్ఞశాలి మన గడియారం రామకృష్ణ శర్మ. ఈయన సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు మార్చి 6వ తారీఖు 1919 జన్మించాడు. గడియారం రామకృష్ణ శర్మ అనంతపురంలో జన్మించినా కానీ ఇతను తన జీవితమంతా తెలంగాణలోనే గడిపాడు. జీవితమంతా గడిపింది తెలంగాణ నేలలోనే. కాబట్టి జీవితమంతా దారపోసింది తెలంగాణ సంస్కృతి వారసత్వాల పరిరక్షణ కోసమే. కుటుంబ కారణాల వల్ల అనంతపురం జిల్లా నుండి మహబూబ్ నగర్ జిల్లా చేరుకొని ఆలంపురంలో స్థిరపడ్డాడు. తిరుపతి వెంకట కవుల శిష్యుడైన వేలూరి శివరామ శాస్త్రి గారి వద్ద సంప్రదాయ పద్ధతిలో శిష్యరికం చేసి ఎన్నో గ్రంథాలు చదువుకున్నాడు. సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలను అధ్యయనం చేసి బహుభాషల్లో పట్టు సాధించాడు. నిజాం రాష్ట్రంలో తెలుగు భాష పట్ల ఉన్న చిన్న చూపును గమనించిన రామకృష్ణ శర్మ ఆంధ్ర మహాసభల ఏర్పాటులో కీలక భూమిక పోషించాడు. కార్యదర్శిగా అనేక కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు. ఆంధ్ర మహాసభల ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనలో గడియారం వారిది కీలకమైన వ్యక్తిగా ఇతన్ని చెప్పుకోవచ్చు. భాగ్యనగర్ రేడియో అనే అజ్ఞాత రేడియో ద్వారా శర్మ ప్రజోపయోగమైన వార్తలను ప్రసారం చేశాడు. తాను స్వయంగా బాల వితంతువును వివాహం ఆడటమే కాకుండా అనేక వితంతు వివాహాలు జరిపించిన ఆచరణశీలి రామకృష్ణ శర్మ. అంటే బాల వితంతు అంటే బాల్య వివాహం జరిగిన తర్వాత భర్త చనిపోయిన అమ్మాయిని ఇతను వివాహం చేసుకోవడం, అదేవిధంగా చాలా వితంతు వివాహాలు అనేవి జరిపించడం ఇతను ఆచరణశీలి, అంటే ఇతను ఆచరించి చూపించాడు రామకృష్ణ శర్మ గారు. 1927లో కొన్ని రోజుల పాటు నడిచి ఆగిపోయిన సుజాత పత్రికను పునరుద్ధరించాడు. మెకంజీ కైఫియత్తులను పరిశీలించి వాటిని ఎత్తి రాయించాడు. అవిశ్రాంతంగా పరిశోధించి తెలంగాణ శాసనాలు గ్రంథము 2వ సంపుటిని ప్రచురించాడు. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా రచించాడు. రన్న కవి అంటే కన్నడ కవిత్రయం 3 ఉంటారు. పంప కవి, పొన్న కవి, రన్న కవి అని. వీరిలో 3వ వ్యక్తి అయిన రన్న కవి రచించిన గదాయుద్ధాన్ని తెలుగులోకి అనువదించాడు. గడియారం రచించిన ఆలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్రలు ప్రామాణిక చారిత్రక గ్రంథాలు. గడియారం ఆత్మకథ శతపత్రం, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, మన పీజీ ఎంట్రన్స్లో కూడా అడుగుతారు. గడియారం ఆత్మకథ శతపత్రం. ఈ గ్రంథానికి 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. గడియారం రామకృష్ణ శర్మ 2006 జూలైలో తుది శ్వాస విడిచాడు. ఈ ప్రస్తుత పాఠ్యభాగం యువ భారతి సాహితీ సంస్థ ప్రచురించిన చైతన్య లహరి వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది.
ఇక మనం పాఠ్యభాగంలోకి వెళ్ళినట్టయితే తెలుగు సాహిత్య చరిత్రలో ఒక యుగకర్త అయి అప్రతిమ ప్రతిభా సముద్భాసియకు పాల్కురికి సోమనాథ మహాకవి చరిత్రము తెలుగువారి దురదృష్టం వలన అజ్ఞాతమగుతున్నది. సోమనాథుని కాలము, జన్మస్థానము, కులగోత్రములు, మాతాపితరులు అను ముఖ్యాంశాలను గురించి పలువురు విద్వాంసులు తమ తమ అభిప్రాయాలను ప్రకటించిరి. ఆయన ప్రతిభ పాండిత్యములు స్వీయ రచన వలన విషదమవుతున్నది. పాల్కురికి సోమనాథుడి కాలం చూసినట్టయితే సోమనాథుడు కాకతీయ చక్రవర్తుల్లో చివరి వాడైన ప్రతాపరుద్రునికి కాలం వాడని, అనగా 13వ శతాబ్దం వాడని చెప్పవచ్చును. జన్మస్థానం చూసినట్టయితే ఓరుగంటికి 12 మైళ్ళ దూరమందున్న జనగామ తాలూకాలోని పాలకుర్తి గ్రామమందున సోమనాథుడు 13వ శతాబ్ది అంతమున జన్మించెను. ఈ గ్రామం దగ్గరి కొండపైన సోమేశ్వర ఆలయం ఉన్నది. ఆ స్వామి పేరునే అతని తల్లిదండ్రులు తన కుమారుడికి పెట్టుకొండ్రి. పాల్కురికి సోమనాథుడు తన తల్లిదండ్రులను గురించి పలు విధాలుగా చెప్పుకున్నాడు. తన మొదటి కృతి అయిన అనుభవసారమందు ఈ విధంగా చెప్పాడు. భృంగిటిరి గోత్రుడను గురులింగతనూజుడ శివకులీనుండ దుర్వ్యాసంగ వివర్జిత చరితుండ జంగమలింగ ప్రసాద సత్ప్రానుండన్ అని చెప్పాడు. అంటే భృంగిరిటి గోత్రం, గురులింగ తనూజుడు, శివకులీనుండ దుర్వాసంగ వివర్జిత చరితుండ జంగమలింగ ప్రసాద సత్ప్రానుండన్. అంటే తను జంగమలింగ అంటే శివుడి దయ వల్ల జన్మించానని చెప్తున్నాడు. తర్వాత బసవ పురాణమున ఈ విధంగా చెప్తున్నాడు. ధరను మామాత పితారుద్రయనెడు వరపురాణోక్తినీశ్వర కులజుండ భక్తి కారుణ్యాభిషిక్తుండ భాష్యముక్తుండ కేవల భక్తి గోత్రుండ బ్రాజిష్ణుడగు విష్ణురామిదేవుండు దేజిష్ణువగు శ్రీయాదేవి యమ్మనుయును గారవింపగనొప్పు గాదిలిసుతుండ వీరమహేశ్వరాచారవ్రతుండ అని అతను బసవపురాణంలో రాసుకున్నాడు. వీరి గురువులు చూసినట్టయితే వీరి గురువు వీరశైవ ధర్మములో గురువులది ప్రముఖ స్థానం. తన గ్రంథములలో సోమన 4 గురువులను పేర్కొనెను. సోమనాథుని దీక్షాగురుడు గురులింగాచార్యుడు. ఇతనిచే సోమన వీరమహేశ్వరాచార వ్రతదీక్ష పొందెను. శిక్షాగురుడు కట్టకూరి పోతిదేవర. జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని ఒక మనమడు. ఇతని పేరు పేర్కొనలేదు. సాహిత్య గురుడు కరస్థలి విశ్వనాథయ్య. ఇక పాల్కురికి సోమనాథుడి వ్యక్తిత్వము, వైదుష్యం గురించి చెప్పినట్టయితే సోమనాథుని వ్యక్తిత్వము విశిష్టమైనది. వీరశైవ లోకమునకు ఉపదేశన వీరశైవ వాంగ్మయమంతయు ఇతని రచనలపైన ఆధారపడి ఉన్నది. వీరశైవమును బసవేశ్వరుడు ఉద్ధరింపగా పండితారాధ్యుడు ప్రతివాద భయంకరుడై తెలుగు నేలలో బౌద్ధము, జైనము మొదలైన మతములను ఖండించి శైవ మత ప్రచారము గావించినాడు. ఆ తరువాత పండిత పామర లోకములను సమానముగా అలరింపజేయగల ప్రామాణిక మత గ్రంథములను రచించి వీరశైవమును పునరుజ్జీవింపజేయుటకై సోమనాథుడు అవతరించెను. ఇతనిని తరువాతి వీరశైవ ప్రపంచం సాక్షాత్ భృంగీశ్వరుని అవతారముగా ఆరాధించినది. బసవన పండితారాధ్యులతో పాటు సోమనాథుడు కూడా వీరశైవులకు గురుపీఠమైనాడు. శివులకు మాన్యులకు బసవన పండితారాధ్యులను మొట్టమొదట తెలుగు భాషలో వెలయించిన కీర్తి సోమనాథునికి దక్కినది. తర్వాత అవి కర్ణాట,
సంస్కృత భాషలలో పరివర్తనం చెంది ఆంధ్ర భాషకు అపార యశమును ఘటింపజేసినవి. గ్రుడ్డెద్దు చేలోబడినట్లుగాక ఆంధ్ర వాంగ్మయము, భాష, భావము, రూపము మొదలైన ప్రతి విషయమునందు నూతన పదమును తొక్కి సోమనాథుడు తన ప్రతిభను చాటినాడు. వీరశైవం మొట్టమొదటగా అనాది సిద్ధి అయిన బ్రాహ్మణ మతమును ఎదుర్కొనవలసి ఉండుట వలన ఆ మత వాంగ్మయమునందు ఉన్నట్లుగా ఈ మతమునందు కూడా శృతి, స్మృతి, పురాణేతిహాస, కావ్య స్తుత్యాదులను నెలకొల్పవలెనని భావించినాడు. ఈ క్రమములో వరుసగా అనుభవసారము, రుద్రభాష్యము, బసవపురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాదీప శతకము, బసవరగడ, బసవోదాహరణములను రచించి యావత్ వాంగ్మయముకు ప్రతిష్ట, గౌరవములు కూర్చినాడు. అంతేగాక జైనులు, బౌద్ధులు తమ గ్రంథములను సామాన్య జనులలో విశేష ప్రచారము పొందుటకు దేశ భాషలలో రచించినందున శీఘ్ర ప్రచారము పొందినవని గ్రహించినాడు. తన కావ్యములను కూడా దేశీ పద్ధతులను అవలంబించి దేశీయ ఛందమగు ద్విపదలో జాను తెలుగు భాష యందు సులభ గ్రాహ్యమగునట్లు చేసెను. సోమనాథుడు మత ప్రచారమును ఉద్దేశించియే వాంగ్మయంను సృష్టించినను మహాకవి కావున అందు సాహిత్య మర్యాదలకు, గౌరవమునకు లోపము లేకుండానట్లుగా రచించి రమణీయ కళాఖండములను లోకమునకు సమర్పించినాడు. ఆయనపై వీరశైవ మత ప్రభావము, కన్నడ సాహిత్య ప్రభావము విశేషముగా ఉన్నది. వీరశైవ మతాభిమానము ఎంత ఉన్నను, దేశీ కవితపై ఎంత ఆదరము పెంచుకున్నను, సంస్కృత సాహిత్య రీతులను, మార్గ పద్ధతులను నిరసింపలేదు. అదే సోమనాథుని వైశిష్ట్యము. భాష చూసినట్టయితే పాల్కురికి సోమన తన రచనల్లోని భాషను, ఛందస్సు గూర్చి ఇట్లు చెప్పెను. ఒరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై బరగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట గూర్చెద ద్విపదలు గోర్కి దైవార తెలుగు మాటల నంగవలదు వేదముల కొలదియగా జూడిటుల నెట్టులనినా అని బసవపురాణంలో ఛందస్సు గురించి, భాషను గురించి ఈ విధంగా చెప్పాడు. జాను తెలుగు అనగా లోక వ్యవహారములోని సర్వజన సుబోధమైన తెలుగు అని పండితాభిప్రాయము. అనగా నిఘంటువులోని సంస్కృత పదములుగాక మారుమూలలలోని అచ్చ తెలుగు మాటలు కాక నిత్య వ్యవహారములో సుపరిచితులములైన సంస్కృతాంధ్ర పదములు గల భాష. అట్టి జాని తెలుగునందు కృతులు రచించుతునని సోమన అన్నాడు. సోమనాథుడు బహుభాషా కోవిదుడు, సంపూర్ణ స్వాతంత్ర్యం కలవాడు. తన కవితా ప్రవాహములను అవరోధములను అనిపించినప్పుడు భాషా సంప్రదాయాలను, వ్యాకరణ నిబంధనలను లెక్కబెట్టక నిరాఘాటముగా ఉల్లంఘించినాడు. ఛందస్సు చూసినట్టయితే సోమన అనుసరించిన ఛందస్సు కూడా నూతనమైనది. వృత్తములలో కొన్ని రచనలు చేసినను జాతులు, ఉపజాతులలోనే రచనలు చేసినాడు. సంస్కృతమున అనుష్ఠు ఛందము ఏ విధముగా సులభము, సుగ్రాహ్యము అయినదో అదే విధముగా తెలుగున కూడా ద్విపద కూడా అంత సులభమైన, పాడుకొనుటకు యోగ్యముగా ఉన్నది. జానపద వాంగ్మయమున నిధి ప్రాచుర్యము వహించినను పండితులెవ్వరూ ద్విపదను స్వీకరించి ఆదరింపలేదు. సోమనాథుడు మొట్టమొదటిసారిగా ద్విపదకు ప్రాచుర్యం, పావనత్వమును ఆపాదించి దానికి పండిత పామర జనాదరణను కూర్చెను. ద్విపదలోని 2 మహాగ్రంథములను చూసి తర్వాతి వారికి మార్గదర్శకుడయ్యను. వర్ణనా నైపుణ్యము. ఆయన ప్రకృతి వర్ణనలు, స్వభావోక్తి రమణీయములు వేకువజామున కూయుచున్నవి. కోడిని వర్ణించిన విధం మనం చూసినట్టయితే, తొలి కోడి కనువిచ్చి నిలిచి మై వెంచి జల జల రెక్కలు సడలించి నీల్గి
గ్రక్కున గాలార్చి కంఠంబువిచ్చి ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు నిక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి కొక్కోరో కుర్రని కూయకమున్న అని పండితారాధ్య చరిత్రలో తొలి వేకోజామున కూర్చున్న ఆ కోడిని వర్ణించి ఈ విధంగా రాశాడు. అంటే సహజ సుందరమైన ఈ వర్ణన హృదయాహ్లాదమును కలిగిస్తున్నది. ఇక సోమనాథుని కృతులు మనం గమనించినట్టయితే సోమనాథుని కృతులు దాదాపు 21 రచనలను పాల్గురికి సోమన రచించినాడు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారము, చతుర్వేద సారము, సోమనాథ భాష్యము, రుద్రభాష్యము, బసవరగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బసవారాధ్య రగడ, సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కార గద్య, వృషాదీప శతకము, అక్షరాంక గద్య, పంచప్రకార గద్య అష్టకము, పంచకము, ఉదాహరణయగు మొదలైనవన్నీ ఉన్నాయి. అనుభవసారము ఇది సోమనాథుని ప్రథమ కృతి. ఇందులో 245 పద్యాలున్నాయి. ఇందు భక్తి స్వరూపము, లక్షణము, పూజా పద్ధతి, జంగమ సేవ మొదలైన వీరశైవ ధర్మములు ప్రతిపాదించబడినవి. తర్వాత బసవ పురాణము. సోమన ఒకసారి శ్రీశైల క్షేత్రమును దర్శించినప్పుడు భక్తగణముల వలన బసవేశ్వరుని దివ్య చరిత్రమును మహిమలను విని ఆకర్షితుడై బసవ పురాణమును రచించెను. ఇందు నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు, బిజ్జలుడు ప్రతినాయకుడని చెప్పవచ్చు. ఇందులో బసవని చరిత్రతో పాటు ప్రాసంగికముగా సుమారు 75 గురుభక్తుల కథలు అనుసంధింపబడినవి. కావ్యమునందు సోమనాథుని కథాకథన నైపుణ్యం ప్రశంసనీయము. ముగ్ధ సంగయ కథ, బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నప్ప కథ, మడివేలు మాచియ కథలు, మనోజ్ఞ కళాఖండములు, రసనిర్భరములు, సోమనాథుని రచనా రీతిలోని అంత్యానుప్రాసల ప్రభావము బమ్మెర పోతనపై చాలా కలదు అని చెప్పుకోవచ్చు. ఇక లఘుకృతులు. సోమనాథుడు బసవేశ్వర భక్తి తన్మయత్వమున స్తుతిపరమైన కొన్ని లఘుకృతులు రచించెను. వానిలో 4 గద్యలు, 1 రగడ, 2 ఉదాహరణములు, 11 పంచకములు, 2 అష్టకములు, 1 స్థవము కలవు. వృషాదీప శతకం గురించి చూసినట్లయితే బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకమే వృషాదీప శతకమని చెప్పుకోవచ్చు. ఇందు సోమనాథుడు అష్టభాషా ప్రావీణ్యమును ప్రదర్శించెను. చతుర్వేద సారము. ఇందు బసవలింగ మకుటము గల 357 సీస పద్యములున్నవి. శైవమునకు సంబంధించిన ముఖ్య విషయములు వివరింపబడినవి. చెన్నమల్లు సీసములు ఇది 32 సీస పద్యాలతో కూడిన చిన్న కృతి. రుద్రభాష్యము ఇది లభ్యము కాలేదు. సోమనాథ భాష్యము ఇది 25 ప్రకరణముల సంస్కృత గ్రంథము. దీనిని బసవరాజీయము అందరు. వీరశైవము తాంత్రికము కాదనియు శుద్ధ వైదికమనియు నిరూపించుటకు ఈ గ్రంథము రచించెను. పండితారాధ్య చరిత్రము ఇది సోమనాథుని చివరి కృతి. ద్విపదలో రచింపబడిన ప్రౌఢ పురాణ కావ్యము. ఈ గ్రంథమున తనకు ముఖ్య ఆరాధకుడైన మల్లికార్జున పండితారాధ్యుని పుణ్యచరిత్రమును ప్రాసంగికముగా ఎందరో శివభక్తుల చరిత్రలను సంధించినాడు. ఈ గ్రంథమును 12,000 ద్విపదలలో రచించెను. ఇందు సోమనాథుని కావ్యకళా ప్రౌఢిమయే కాక బహుభాషా వేతృత్వము, సంగీత, నాట్య, రసవాద, వైద్యాది శాస్త్ర పరిజ్ఞానము, లోకానుభవము ప్రదర్శింపబడినవి. ఈ గ్రంథము తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వముగా కీర్తింపబడినది. శ్రీనాథ కవి సార్వభౌముడు పండితారాధ్య చరిత్రను
పద్య రూపమున రచించెను. అయితే అది ఉపలబ్ధము కాలేదు. భాషలో ద్విపదలో ఎందరో తరువాతి కవులు పాల్కురికి సోమనాథుని అనుసరించినారు. శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారన్నట్లు హిమవన్న గముల నుండి అనర్గళములుగా దుమికి వచ్చెడు గంగా ప్రవాహము వలె సోమనాథుని కవిత్వముండును. పోతన భక్తి పారవశ్యపు కవిత్వమునకు శ్రీనాథుని నుడికారములు, చిన్నెలకు కృష్ణదేవరాయల అద్భుత వర్ణనా పటిమకు ఇవియేగాక ఇంతవరకును మన ఆంధ్ర సారస్వతమున గల రసవంతమైన హృదయములైన మెరుగులన్నిటికీ సోమనాథుని 2 ద్విపద కావ్యములే మార్గదర్శకములు. తెలుగు సాహిత్యములో దేశీ మార్గ ఆచార్యునిగా, ఒక విశిష్టమైన సంప్రదాయానికి ఆద్యునిగా పాల్కురికి సోమనాథుడు పండిత పామరుల భక్తి పూజలను అందుకొనుచున్నాడు. ఇది మన పాఠ్యాంశము. తర్వాత ఈ పాఠ్యాంశంలో అభ్యాసంలో ఇచ్చిన ప్రశ్న జవాబులు మనం చూద్దాం. ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు 2 ఇచ్చాడు తెలుగు అకాడమీ బుక్లో. దీంట్లో పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి. సోమన రచనలు తెలిపి వాటిని సంక్షిప్తంగా వివరించండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ సంక్షిప్త రూప ప్రశ్నలు. కావ్య భాషను గురించి సోమన అభిప్రాయాలను తెలపండి. బసవ పురాణం కావ్యం గురించి సంక్షిప్తంగా తెలపండి. సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా తెలపండి. గడియారం రామకృష్ణ శర్మ సాహిత్య సేవను తెలపండి. 1 మార్క్ క్వశ్చన్స్. పాల్కురికి సోమనాథుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? సోమన జన్మస్థలం ఏది? సోమన తల్లిదండ్రులు ఎవరు? సోమన గురువులెవరు? ద్విపదలో సోమన రచించిన గ్రంథాలేవి? సోమన మొదటి కృతి ఏది? బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలు ఉన్నాయి? తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణిస్తారు అనేవి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు. ఇప్పుడు దీనికి సంబంధించిన నోట్స్ను నేను స్క్రీన్ పైన చూపిస్తూ వివరిస్తాను. దీంట్లోని వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి. పాల్కురికి సోమన కాకతీయ చక్రవర్తుల్లో చివరి వాడైన ప్రతాపరుద్రుని కాలం వాడు. ఈయన 13వ శతాబ్దం వాడు. జన్మస్థానం చూసినట్టయితే పాల్కురికి సోమనాథుడు ఓరుగల్లు దగ్గరలోని జనగామ తాలూకాలోని పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. ఆ ఊరికి దగ్గరలోని సోమేశ్వరాలయం ఉంది. ఆ స్వామి పేరే ఈ కవికి తల్లిదండ్రులు పెట్టినారు. సోమన తన అనుభవసారం అనే గ్రంథంలో తాను భృంగిరిటి గోత్రం వాడనని, గురులింగ పుత్రుడనని చెప్పాడు. తన బసవ పురాణంలో తన తండ్రి విష్ణురామిదేవుడని, తల్లి శ్రీయాదేవి అని చెప్పాడు. సోమన తన 4 గురువులను గూర్చి చెప్పాడు. ఈయన దీక్షా గురువు గురులింగార్యుడు, విద్యా గురువు కట్టకూరి పోతిదేవర, సాహిత్య గురువు కరస్థలి విశ్వనాథయ్య, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని ఒక మనుమడు. పాల్కురికి సోమన వ్యక్తిత్వము, పాండిత్యము చూసినట్టయితే ఈ కవి వ్యక్తిత్వము విశిష్టమైనది. వీరశైవులకు ఈయన ఉపదేశకుడు. వీరశైవ వాంగ్మయము అంతా ఈయన రచనలపైన ఆధారపడి ఉంది. సోమన ప్రామాణిక మత గ్రంథాలను రచించి వీరశైవాన్ని ఉద్ధరించినాడు. సోమన వీరశైవులకు గురుపీఠమైనాడు. బసవన పండితారాధ్యులను గురించి ఈ కవి మొదట తెలుగులో రాశాడు. కవితా గుణాలు. సోమన తెలుగు భాషా భావము, రూపము అనే ప్రతి విషయంలోనూ క్రొత్త దారిని త్రొక్కి తన ప్రతిభను చాటాడు. ఈయన బ్రాహ్మణ మతాన్ని ఎదుర్కొనడానికై వీరశైవ మత వాంగ్మయంలో కూడా శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస స్మృతులను రచించాడు. సోమన అనుభవసారము, రుద్రభాష్యము, బసవపురాణం, పండితారాధ్య చరిత్రము, వృషాదీప శతకము, బసవరగడ, బసవోదాహరణములను రచించి శైవ వాంగ్మయానికి గౌరవాన్ని చేకూర్చాడు. తన కావ్యాలను దేశిచ్చ చందమైన ద్విపదలో జానతెనుగులో సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా రచించాడు. ఈయనకు దేశీ కవితపై ఆదరం ఉన్న ఈయన మార్గ పద్ధతులను, సంస్కృత సాహిత్య రీతులను కాదనలేదు. అదే సోమన కవి గొప్పతనము. సోమన భాష ఛందస్సులు గద్య పద్యముల కంటే జానతెనుగు అందరకు అర్థమవుతుందని, ద్విపద ఛందస్సులో జానతెనుగులో ఈ కవి తన రచనలను రచించాడు. జానతెనుగు అంటే
లోక వ్యవహారంలో ఉన్న అందరికీ చక్కగా అర్థమయ్యే తెలుగు అని అర్థము. సోమన బహుభాషా పండితుడు. ఈయన సంపూర్ణ స్వాతంత్రం కలవాడు. ఈ కవి తన కవితా ప్రవాహాలకు అడ్డు అనిపిస్తే భాషా సంప్రదాయాలను, వ్యాకరణ నిబంధనలను అతిక్రమించాడు. సోమన అనుసరించిన ద్విపద ఛందస్సు క్రొత్తది. ఈ కవి వృత్త పద్యములలో కొన్ని రచనలు చేసినా ఎక్కువగా జాతులు, ఉపజాతులలోనే తన రచనలను చేశాడు. సోమన కవి మొట్టమొదటిసారిగా ఈ ద్విపద ఛందస్సుకు ప్రాచుర్యాన్ని, పవిత్రతను కల్పించి పండిత పామరులను మెప్పును పొందాడు. ద్విపదలో 2 గ్రంథాలు రాసి తర్వాతి వారికి మార్గదర్శకుడయ్యాడు. సోమన వర్ణనా నైపుణ్యము. ఈ కవి ప్రకృతి వర్ణనలు స్వభావోక్తులతో రమణీయంగా ఉంటాయి. ఈయన తన పండితారాధ్య చరిత్రలో తెల్లవారుజామున కూస్తున్న కోడిని సహజ సుందరంగా, హృదయానికి ఆహ్లాదకరంగా వర్ణించాడు. సోమన తెలుగు సాహిత్య చరిత్రలో యుగకర్త, అద్భుత ప్రతిభాశాలి. తర్వాతి క్వశ్చను మనకు రెండవది వ్యాసరచన, వ్యాసరూప సమాధాన ప్రశ్న. సోమన రచనలు తెలిపి వాటిని సంక్షిప్తంగా వివరించండి. పాల్కురికి సోమన దాదాపు 21 రచనలు చేశాడు. సోమన రచనలు మనం చూసుకున్నట్టయితే బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, అనుభవసారము, చతుర్వేదసారము, సోమనాథ భాష్యము, రుద్రభాష్యము, బసవరగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బసవారాధ్య రగడ, శ్రీ సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కార గద్య, వృషాధిప శతకము, అక్షరాంక గద్య, పంచప్రకార గద్య, అష్టకము, పంచకము, ఉదాహరణమయగు మొదలగునవి. దీంట్లో అనుభవసారం గురించి చూసినట్టయితే ఇది సోమన మొదటి కృతి అనుభవసారం. దీనిలో 245 పద్యాలున్నాయి. ఇందులో వీరశైవ ధర్మములైన భక్తి స్వరూప లక్షణాలు, పూజా పద్ధతులు గురించి చెప్పబడింది. బసవపురాణము. సోమన శ్రీశైలం వెళ్ళినప్పుడు భక్తుల ద్వారా బసవేశ్వరుని చరిత్రను, మహిమలను విని ఈ గ్రంథాన్ని రాశాడు. దీనిలో బసవని చరిత్రతో పాటు 75 మంది భక్తుల కథలు ఉన్నాయి బసవపురాణంలో. బసవపురాణంలో నందీశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. దీనిలోని కథలలో బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నప్ప కథ వంటి కథలు మనోజ్ఞ కళాఖండముల వలె రస నిర్భరంగా ఉంటాయి. లఘుకృతులు. సోమన బసవేశ్వరుని అందలి భక్తితో స్తుతిపరముగా కొన్ని లఘుకృతులు రచించినాడు. వాటిలో 4 గద్యలు, 1 రగడ, 2 ఉదాహరణములు, 11 పంచకములు, 2 అష్టకాలు, 1 స్తవము ఉన్నాయి. వృషాధిప శతకము. బసవేశ్వరుడు శివుని స్వరూపంగా భావించి ఆయన మీద 108 చంపక ఉత్పలమాలలతో రచించిన ఈ శతకము అద్భుతమైనది. దీనిలో సోమన తనకు గల అష్టభాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. చతుర్వేద సారము. దీనిలో బసవలింగ అనే మకుటంతో 357 సీసపద్యాలున్నాయి. చెన్నమల్లు సీసములు. దీనిలో 32 సీసపద్యాలున్నాయి. ఇది చిన్న కృతి. రుద్రభాష్యము. ఈ గ్రంథము లభ్యం కాలేదు. సోమనాథ భాష్యము. ఇది 25 ప్రకరణముల సంస్కృత గ్రంథము. దీనిని బసవరాజ్యం అని కూడా అంటారు. వీరశైవము, తాంత్రికము కాదని శుద్ధ వైదికమని నిరూపించడానికి ఈ గ్రంథాన్ని సోమన రచించాడు. పండితారాధ్య చరిత్రము. ఇది సోమనాథుని చివరి కృతి. ఇది ద్విపదలో రచింపబడిన ప్రౌఢకావ్యము. దీనిలో మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రమును, ఎందరో శివభక్తుల చరిత్రలను సోమన రచించాడు. ఇది 12,000 ద్విపదలతో రచింపబడింది. ఈ గ్రంథము తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వముగా కీర్తింపబడింది. దీనిలో సోమన కవి యొక్క కావ్య కళా ప్రౌఢిమ, బహుభాషా పాండిత్యము, నాట్య, రసవాద, వైద్యాది శాస్త్ర జ్ఞానమును ప్రదర్శింపబడింది. తర్వాత మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో చూసినట్టయితే కావ్య భాషను గురించి సోమన అభిప్రాయాలను తెలపండి. పాల్కురికి సోమన తన రచనలోని భాషను గురించి ఇలా చెప్పాడు: శ్రేష్టములైన గద్య పద్యములలోని మాటల కంటే సరసమైన జాన తెనుగు ఆలోచించి చూస్తే సర్వసామాన్యమై ఉంటుంది. అందువల్ల అధికమైన కోరికతో
ద్విపదలు రాస్తాను. ద్విపదలోని మాటలు తెలుగు మాటలని తేలికగా చూపవద్దు. వాటిని వేదములోని మాటల వలె చూడాలి అని సోమన చెప్పాడు. జానుతెలుగు అంటే లోక వ్యవహారంలో ఉన్న అందరికీ చక్కగా అర్థమయ్యే భాష అని పండితుల అభిప్రాయము. జానుతెలుగు అంటే నిఘంటువులోని సంస్కృత పదములు మారుమూలల్లోని అచ్చతెలుగు మాటలు కాకుండా నిత్యము మాట్లాడుకునే బాగా పరిచయమున్న సంస్కృతము తెలుగు పదముల గల భాష. దీనినే జానుతెలుగు అని చెప్పాలి. అటువంటి జానుతెలుగులలో కృతులను రచిస్తానని సోమన చెప్పాడు. సోమన బహుభాషా పండితుడు. సోమన తన కవితా ప్రవాహానికి అడ్డు అనిపించినప్పుడు భాషా సంప్రదాయాలకు వ్యాకరణ నిబంధనలను లెక్క చేయక నిరాఘాటంగా అతిక్రమించాడు. బసవపురాణం కావ్యం గురించి సంక్షిప్తంగా తెలపండి. ఒకసారి సోమన శ్రీశైలం వెళ్ళాడు. అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని చరిత్రను మహిమలను విని ఆకర్షితుడై బసవపురాణమును రచించాడు. ఈ కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడని చెప్పవచ్చు. బసవేశ్వరుడు కథానాయకుడు, బిజ్జలుడు ప్రతినాయకుడని చెప్పవచ్చు. ఇందులోని బసవని చరిత్రతో పాటు 75 మంది భక్తుల కథలు చేర్చబడ్డాయి. ఈ కావ్యంలో సోమన కథాకథన నైపుణ్యము ప్రశంసించదగింది. ఇందులో ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నప్ప కథ, మడిమేలు మాచయ్య కథలు చక్కని కళాఖండములు. ఇవి రసనిర్భరములు. సోమన రచనా రీతిలోని అంత్యానుప్రాసల ప్రభావం బమ్మెరపోతనపై ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా తెలపండి. సోమన బసవేశ్వరుని భక్తి తన్మయత్వంతో బసవేశ్వరుని స్తుతిస్తూ కొన్ని లఘుకృతులు రచించాడు. వాటిలో 4 గద్యలు, 1 రగడ, 2 ఉదాహరణములు, 11 పంచకములు, 2 అష్టకములు, 1 స్తవము ఉన్నాయి. దీంట్లో వృషాధిప శతకమును చూసినట్టయితే బసవేశ్వరుణ్ణి శివుని రూపంగా భావించి ఆయనపై 108 ఉత్పల చంపకమాలలతో ఈ శతకాన్ని సోమన రచించాడు. దీనిలో సోమన 8 భాషలలో తనకు గల ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. చెన్నమల్లు సీసములు. ఇది 32 సీసపద్యాల చిన్న కృతి. సోమన బసవరగడ, గంగోత్పత్తి రగడ, బసవారాధ్య రగడ, సద్గురు రగడ, నమస్కార గద్య, అక్షరాంక గద్య, పంచప్రకార గద్య, అష్టకము, పంచకము, ఉదాహరణ యుగము, రుద్రభాష్యము, సోమనాథ భాష్యము వంటి లఘుకృతులు ఎన్నింటినో రచించాడు. గడియారం రామకృష్ణ శర్మ సాహిత్య సేవను తెలపండి. ఇది షార్ట్ క్వశ్చను. రామకృష్ణ శర్మ మెకంజీ రాసిన కైఫియత్తులను పరిశీలించి, కైఫియత్తులు అంటే ఇక్కడ గ్రామ చరిత్రలని తెలుసుకోండి. కైఫియత్తులను పరిశీలించి వాటిని ఎత్తి రాయించాడు. అవిశ్రాంతంగా పరిశోధించి తెలంగాణ శాసనాలు అనే గ్రంథం యొక్క 2వ సంపుటిని ప్రచురించాడు. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా రచించాడు. రన్నకవి రచించిన గదాయుద్ధాన్ని తెలుగులోకి అనువదించాడు. ఈయన రచించిన అలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్రలు ప్రామాణిక చారిత్ర గ్రంథాలు. ఈయన శతపత్రం అనే పేరుతో ఆత్మకథను రచించాడు. ఈ గ్రంథానికి 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈయన ఆంధ్ర మహాసభలలో ఏర్పాటులో కీలక పాత్ర వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపనలో ఈయన కీలకమైన వ్యక్తి. 1927లో కొన్ని రోజుల పాటు నడిచి ఆగిపోయిన సుజాత పత్రికను ఈయన పునరుద్ధరించాడు. ఇక ఈ పాఠ్యాంశంలో నుంచి 1 మార్కు క్వశ్చన్స్ చూసినట్లయితే, పాల్కురికి సోమనాథుడు పాఠ్యభాగ రచయిత ఎవరంటే పాల్కురికి సోమనాథుడు అనే పాఠ్యభాగ రచయిత గడియారం రామకృష్ణ శర్మ గారు. సోమన జన్మస్థలం ఏది? పాల్కురికి సోమన జనగామ తాలూకాలోని పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. ఇక్కడ పాల్కురికి సోమన తల్లిదండ్రులు ఎవరు
అంటే పాల్కురికి సోమనాథుడి యొక్క తండ్రి విష్ణురామదేవుడు, తల్లి శ్రీయాదేవి. పాల్కురికి సోమన గురువులెవరు? సోమన దీక్షా గురువేమో గురులింగారాధ్యుడు, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనమడు, శిక్షాగురుడు కట్టకూరి పోతిదేవర, సాహిత్య గురువు కరస్థలి విశ్వనాథయ్య. ద్విపదలో సోమన రచించిన గ్రంథాలేవి? సోమన ద్విపదలో బసవపురాణము, పండితారాధ్య చరిత్రమనే 2 గ్రంథాలను రచించాడు. సోమన మొదటి కృతి ఏది అంటే సోమన మొదటి కృతి అనుభవసారము అనేది. తర్వాత బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలు ఉన్నాయి అంటే బసవపురాణంలో 75 భక్తుల కథలు ఉన్నాయి. తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణిస్తారంటే తెలుగులో పండితారాధ్య చరిత్రమును తొలి విజ్ఞాన సర్వస్వంగా పరిగణిస్తారు. శతపత్రం గ్రంథానికి లభించిన అవార్డు ఏది? శతపత్రం అనే గ్రంథానికి 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇది పాల్కురికి సోమనాథుడు అనే పాఠ్యాంశానికి సంబంధించిన పూర్తి పాఠ్యాంశము. అదేవిధంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, 6 మార్కుల ప్రశ్నలు, సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు అంటే 2 మార్కుల ప్రశ్నలు, ఏకవాక్యం 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మొత్తము ఈ వీడియోలో కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు తీసుకున్న విద్యార్థులకు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.